ఐ స్టడీ సెంటర్కి స్వాగతం. ఈ వీడియోలో ఇండియన్ నేవీ సివిలియన్ యొక్క ఐడి కార్డు యొక్క ఇంపార్టెన్స్ గురించి తెలుసుకుందాం. సో ఇందులో మేజర్గా రెండు ఇంపార్టెంట్ విషయాలు. ఒకటి, ఐడి కార్డు మిస్ అయితే మనకి జరిగేటువంటి పరిణామాలు ఏంటి అనేది ఒకటి. సెకండ్, ఈ ఐడి కార్డు మన దగ్గర ఉండడం వల్ల త్రూఅవుట్ ఇండియాలో మనం జర్నీ చేస్తున్నప్పుడు కానీ మనకి నార్మల్గా ఎక్కడైనా ఉన్నప్పుడు కానీ ఎడిషనల్ సపోర్ట్ ఏమైనా ఉంటుందా, అదర్ దాన్ మనం చేస్తున్నటువంటి వర్క్ దగ్గర కాకుండా వేరే ఏరియాకి వెళ్ళినప్పుడు ఏమైనా బెనిఫిట్స్ ఉంటాయా అనేది ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. మొదటగా ఐడి కార్డు మిస్ అయితే ఏం జరుగుతుంది అనే దాని గురించి మాట్లాడదాం. సో ఇందులో కొన్ని స్టేజెస్ ఉన్నాయి. ఫస్ట్ స్టేజ్, మొదటిసారి ఐడి కార్డు మిస్ అయితే కనుక మనం ఏ ఏరియాలో అయితే మిస్ అయ్యామో ఆ మిస్ అయిన దగ్గరలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లో మనం కంప్లైంట్ రైట్ చేయాలి. చలానా కట్టి కంప్లైంట్ రైట్ చేసి మనం ఆ కంప్లైంట్ని మనం తీసుకెళ్ళి మన డిపార్ట్మెంట్లో రిలేటెడ్ ఎవరైతే అథారిటీ పర్సన్ ఉంటారో పర్సన్కి సబ్మిట్ చేసి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సి వస్తుంది. ఇలా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినప్పుడు ఆ పైన అథారిటీకి మీకు రిలేషన్షిప్ బాగానే ఉంటే హెవీ వార్నింగ్ ఏమీ ఉండదు, నార్మల్గా ఉంటుంది. ఇది మొదటిసారి జరిగేటువంటిది. ఒకవేళ సెకండ్ టైం కూడా ఈ ఐడి కార్డు మిస్ అయితే సేమ్ మనం దగ్గరలో ఎక్కడైతే మిస్ చేసుకున్నామో ఆ దగ్గరలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ రైట్ చేయాలి, చలానా పే చేయాలి. ఆ కంప్లైంట్ని తీసుకెళ్ళి మనం సబ్మిట్ చేసిన తర్వాత కంప్లీట్గా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సి వస్తుంది. ఈ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినప్పుడు ఒకవేళ మీకున్నటువంటి అథారిటీకి మీకు మధ్య ఉన్న రిలేషన్షిప్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఒకటి, ఇంక్రిమెంటు ఒక 6 months to 1 year వరకు డిలే అవ్వచ్చు. ఆ డిలే అంటే జాన్యువరిలో రావాల్సింది జూలైలో రావచ్చు, లేదా మళ్ళీ నెక్స్ట్ జాన్యువరిలో రావచ్చు, లేదా అసలు ఇంక్రిమెంట్ అనేది కంప్లీట్గా క్యాన్సిల్ చేయడానికి ఛాన్సెస్ ఉంది. ఇలాంటి డిసిప్లినరీ యాక్షన్స్ ఏవైతే ఉంటాయో ఏవైనా తీసుకోవడానికి పాసిబిలిటీ ఉంది. ఇది సెకండ్ టైం. ఒకవేళ థర్డ్ టైం కనుక మనం మళ్ళీ ఐడి కార్డుని కనుక మిస్ చేస్తే ఈసారి ఏం జరుగుతుందంటే చాలా సివియర్ యాక్షన్ ఉంటుంది. అది మేబీ ఏమైనా జరగవచ్చు. అంటే కంప్లీట్గా త్రూఅవుట్ లైఫ్ అంతా కూడా ఏ విధమైనటువంటి ప్రమోషను ఇవ్వకుండా కంప్లీట్గా ప్రమోషన్స్ క్లోజ్ చేయొచ్చు, ఇంక్రిమెంట్ క్లోజ్ చేయొచ్చు. ఇంకా ఎడిషనల్గా ఏమైనా మనకి మన పైన ఉన్న అథారిటీకి మధ్య ఉన్న రిలేషన్షిప్ అస్సలు బాగోకపోతే ఇంకా ఏమైనా జరగవచ్చు. ఇది థర్డ్ టైం. ఇక ఒకవేళ ఫోర్త్ టైం కనుక మిస్ అయితే ఇంకా ఖచ్చితంగా ఇండియన్ నేవీ నుంచి కంప్లీట్లీ టెర్మినేట్ చేస్తారు. ఇది ఐడి కార్డ్ని యాజ్ కంపేర్ టు వేరే ఇండస్ట్రీస్తో పోలిస్తే ఇండియన్ నేవీ ఐడి కార్డ్ అనేది మనం చాలా సేఫ్గా సెక్యూర్డ్గా ఉంచుకోవాలి. అది ఖచ్చితంగా మనతో క్యారీ చేస్తూ ఉండాలి. ఇక ఈ ఐడి కార్డ్ని ఖచ్చితంగా సేఫ్గా సెక్యూర్డ్గా మన దగ్గర ఉంచుకోవడమే కాకుండా ఇఫ్ ఇన్ కేస్ వేరే ఫర్ ఎగ్జాంపుల్ పబ్లిక్ సెక్టర్స్ కానీ వేరే గవర్నమెంట్లో ఒక లోన్ తీసుకుంటూ ఉంటే ఆ లోన్లో మనం ఏమైనా పెడతామంటే ఒక ఐడి కార్డు, పే స్లిప్లు ఇలాంటివన్నీ కూడా జిరాక్స్లు తీసి మనం ఒరిజినల్స్ కూడా చూపిస్తాం. వేరేస్ ఒక డిఫెన్స్ సెక్టార్లో మనం ఇండియన్ నేవీలో వర్క్ చేస్తున్న వాళ్ళు ఏ విధమైనటువంటి ఐడి ప్రూఫ్ని, పర్టికులర్లీ ఐడి కార్డు యొక్క ప్రూఫ్ని జిరాక్స్ తీయడం కానీ, ఫోటో తీసి చూపించడం కానీ, వేరే వాళ్ళకి షేర్ చేయడం కానీ ఇలాంటివి ఎట్టి పరిస్థితుల్లోనూ ఒక అవుట్ సైడ్ ఎక్కడైనా ఒక జిరాక్స్ సెంటర్లో జిరాక్స్ తీయడం కానీ ఇవన్నీ కూడా కంప్లీట్లీ నేరం కింద పరిగణిస్తారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో దీనికి అంటే ఎగ్జాంపుల్ ఏ పే స్లిప్లో, జాయినింగ్ ఆర్డరో ఇలాంటివి ఏవైనా సబ్మిట్ చేసుకొని మనం లోన్కో మరొక సెక్యూరిటీ పర్పస్కి అప్లై చేసుకోవాలి తప్ప ఐడి కార్డ్ అనేటువంటిది మరొకరు ఎవ్వరికి కూడా ట్రాన్స్ఫర్ చేయడం కానీ అట్లీస్ట్ ఫోటో పెట్టడం కూడా చేయకూడదు. ఇది కంప్లీట్లీ స్ట్రిక్ట్లీ ప్రాహిబిటెడ్. ఇక ఐడి కార్డ్ని మనతో పాటు ఉండడం వల్ల ఎడిషనల్ బెనిఫిట్స్ ఏముంటాయో ఒకటి మాట్లాడదాం. ఎప్పుడైనా మనం లైక్ ఫ్లైట్ టికెట్స్ బుక్ చేస్తున్నప్పుడు మనం ఆర్మ్డ్ ఫోర్సెస్ అని కనుక మనం క్లిక్ చేస్తే ఐడి కార్డ్ నెంబర్ అనేది ఎంటర్ చేస్తే డిపెండింగ్ అపాన్ అప్పుడున్నటువంటి సిచ్యువేషన్ బట్టి యాజ్ కంపేర్ టు అదర్ జర్నీ చేసే వాళ్ళతో పోలిస్తే మనకు ఒక పర్టికులర్గా స్పెషల్ డిస్కౌంట్ అనేది ఎడిషనల్గా ఉంటుంది. సెకండ్ వన్ వచ్చేటప్పటికి త్రూఅవుట్ ఇండియాలో ఫేమస్ టెంపుల్స్ ఏవైతే ఉంటాయో ఆ టెంపుల్స్కి ఏదైతే టికెట్స్ ఉంటాయో కొన్ని తప్ప, ఎగ్జాంపుల్కి తిరుపతి లాంటి 1-2 తప్ప ఆల్మోస్ట్ 90% ఆఫ్ ఇండియాలో ఉన్న ఫేమస్ టెంపుల్స్ అన్నిటికీ కూడా మేజర్ టికెట్ ఏదైతే ఉంటుందో, ప్రైమరీ టికెట్ ఏదైతే ఉంటుందో అదే వేలో ఫ్రీగా మన ఐడి కార్డ్ని చూపించి ఫ్రీగా వెళ్ళొచ్చు.
ఎగ్జాంపుల్ థర్డ్ వన్ వచ్చేటప్పటికి ఎప్పుడైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో మన దగ్గర నార్మల్ టికెట్ ఉంది, అసలు టికెట్ లేదు, ఇలాంటి వాటిని బేస్ చేసుకొని ఒక ట్రైన్ని ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో మనం కనుక డైరెక్ట్గా ఎక్కితే అసలు టికెటే లేకపోతే వేరే వాళ్ళని ట్రీట్ చేసినట్టుగా మనల్ని అయితే ట్రీట్ చేయరు ఇఫ్ ఇన్ కేస్ ఐడి కార్డ్ చూపిస్తే. ఒకవేళ నార్మల్ టికెట్ ఉంటే కనుక ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ జర్నీ చేసేవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళతో పోలిస్తే మనకి ప్లేస్ని అలాట్ చేయడానికి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తారు. సో ఇది ఐడి కార్డుకు ఉన్నటువంటి కొన్ని ఇంపార్టెన్స్. ఇది ఐడి కార్డు యొక్క ఇంపార్టెన్స్. సో ఐడి కార్డ్ని చాలా సేఫ్గా ఉంచుకోండి, సెక్యూర్డ్గా ఉంచుకోండి. సో మరొక వీడియోలో మరొక ఇండియన్ నేవీ సివిలియన్కి రిలేటెడ్గా మరొక టాపిక్లోకి కలుద్దాం. हेलो एवरीवन, आई स्टडी सेंटर का आपका स्वागत है। आज की इस वीडियो में हम लोग कहना चाहते हैं कि आई कार्ड, इंडियन नेवल सिविलियन का आई कार्ड का बेनिफिट्स, और अगर उसको लूज़ करेंगे तो उसका परिणाम कैसा आएगा, मतलब अगला कैसा होगा, इसके बारे में हम लोग आज वीडियो बना के लिए सोच रहे हैं। कि पहले अगर हम लोग आईडी कार्ड लूज़ किया तो उसका परिणाम, आगे जाने वाला परिणाम कैसा होगा, उसके बारे में पहली बार बोलना चाहते हैं। कि पहली बार अगर आई कार्ड आपने लूज़ कर लिया, मतलब कहीं पे, मतलब आप जाने वाले थे ड्यूटी, घर से ड्यूटी जा रहे हो, उसके टाइम पे कहीं पे भी लूज़ हो गया, मतलब कहीं पे गिर गया, या तो कोई तो चुरा लिया, तो आपका बैग को, या तो आपका आई कार्ड को, या तो आपका पर्स को अगर चुरा लिया, तो उसके बारे में आप लोग क्या करना, पहले जहाँ पे नियर बाई पुलिस स्टेशन है, जहाँ पे आपने लूज़ किया था, नियर बाई पुलिस स्टेशन में जाकर आपको पहले कंप्लेंट और एफआईआर भरना पड़ेगा। उसके लिए कुछ चालान होते हैं, वो सब भर के उस कॉपी को सीधा आपको डिपार्टमेंट में लेके जाना पड़ेगा। वहाँ पे लेके जाने के बाद उसको आप एक कंक्लूज़न मांगेगा, मतलब कि आप किस लिए, मतलब कैसा लूज़ किया था, आई कार्ड कैसा आपने खो गए हो, कैसा घूम गया, उसके बारे में आपको एक कंटेंट लिखना पड़ेगा। उसके हिसाब से आपको दूसरा आई कार्ड मिलने के लिए आप री अप्लाई करेंगे। उसकी कुछ पहली बार लूज़ किया तो आपको ज़्यादा परिणाम नहीं देगा, थोड़ा बहुत की वार्निंग लेटर मिलेगा आपके ऊपर कि आपने आई कार्ड लूज़ किया करके। दूसरी बार अगर लूज़ किया हो तो इसके परिणाम थोड़ा ज़्यादा रहेगा, मतलब कि आपको इंक्रीमेंट जो आ रहा है उनका, या तो उसका लेट हो सकता है, या तो उसका इंक्रीमेंट 1 साल के लिए रोक दिया जाएगा। ये तो इंक्रीमेंट के ऊपर। अगर पनिशमेंट्स भी ज़्यादा सीवियर मिलेंगे, मतलब कि वर्क के बारे में, अगर ओटीज़ के बारे में सोचेंगे तो ओटी भी कम कर दिया जाएगा, ऐसा कुछ परिणाम होगा। मतलब कि थोड़ा पनिशमेंट तो एज़ कम्पेयर टू फर्स्ट टाइम लूज़ किया था उससे कंपेयर करेंगे थोड़ा सीवियर होगा। और अगर तीसरी बार आपने गवाया, मतलब आपने खो गया, तो ये जो प्रोसेस है ना, पहली बार गवाया तो आपको एफआईआर वह सब, मतलब जैसे एफआईआर भरा उसको जा कर के यहाँ पे, मतलब आपके डिपार्टमेंट में दिया, उसके बाद आपको उसका दौरान पे आपको एक लेटर लिखना पड़ेगा कैसा खो गया सब। ऐसा ये प्रोसेस चलता रहेगा, मतलब दूसरा बार भी करना है, तीसरा बार भी करना है। अगर तीसरी बार कर लिया, मतलब आपने लूज़ किया, मतलब कि गवा दिया, तो तीसरी बार क्या होगा, आपको सीवियर से सीवियर पनिशमेंट मिल दिया जाएगा। मतलब कि आपका अगला जो प्रमोशन है वो भी रुक दिया जाएगा, या तो प्रमोशन ही नहीं देगा। मतलब कि ये अपना ऊपर लेवल का ऑफिसर्स के ऊपर डिपेंडेंट करेगा। मतलब कि अगर आपका रिलेशन आपका सीनियर से, मतलब आपका ऊपर वाले ऑफिसर से हेल्दी रिलेशन हो, आपके दोनों के बीच में कोई झगड़ा नहीं हो, तो आपका रिलेशन अच्छा हो, मतलब एज कम्पेयर टू योर सुपीरियर ऑफिसर्स, तो लोग ट्राई करेंगे कि ज़्यादा थोड़ा, मतलब पनिशमेंट कम करने के लिए। या तो अच्छा रहा तो आपका बस एक, मतलब कि प्रमोशन रोक दिया जाएगा, मतलब कि प्रमोशन जो आने वाला है उसका एक्सटेंड कर दिया जाएगा 5 साल या तो 3 साल के ऊपर। अगर अच्छा नहीं होगा तो आपको परमानेंट पूरा, मतलब पूरा की सर्विस में आपको कुछ ये नहीं आएगा, इंक्रीमेंट भी नहीं आएगा, कुछ भी प्रमोशन भी नहीं मिल जाएगा। अगर 4th टाइम आपने गवा दिया आई कार्ड, तो आप ये मान लीजिए कि आपका सर्विस से टर्मिनेशन हो जाएगा। कोई भी चांसेस नहीं है, कोई भी ऐसा, मतलब रूल भी नहीं है आपको रोकने का, मतलब सर्विस पे कंपल्सर आपको टर्मिनेशन कर दिया जाएगा। यह है आई कार्ड अगर गवा दिया तो उसका आने वाला परिणाम, मतलब कोई भी हो सकता है इसमें से। लास्ट टाइम याद कर लीजिएगा, अगर 4th टाइम आपने गवा दिया अपना आई कार्ड को, तो आप इंडियन नेवी से बाहर हो जाएगा, पहली बात है। दूसरा बात, आई कार्ड को जब भी आप लेके जा रहे हो, उसको सही से आई कार्ड को बांध करके अपना गले में लगा के लेके जाना,
क्योंकि अगर मतलब चुराने का चांसेस बहुत कम होता है और बैग को भी कोई भी ले लिया या तो धक्का उक्का में निकल गया तो वो सब कम हो जाते हैं। ये पहली बात है, आई कार्ड लूज कर लिया तो उसका बाद आने वाला फन। और दूसरा, अभी आई कार्ड का, इंडियन नेवल मतलब सिविलियन आई कार्ड का या तो कुछ भी आई कार्ड का बेनिफिट्स, मतलब इंडियन नेवी आई कार्ड का बेनिफिट्स क्या है हम लोग बताएंगे। पहली बात है, आप अगर कभी भी फ़्लाइट में ट्रैवल करना चाहते हो तो उसमें आपको ऑप्शंस दिया जाएगा कि सीनियर सिटीज़न हो या तो स्टूडेंट हो या तो आर्मड पर्सनल्स हो, ऐसा करके। अगर आपने आर्मड पर्सनल्स को क्लिक किया तो क्लिक करने के बाद आपका आई कार्ड का जो एक पर्सन नंबर होता है वो बताने के मतलब लिखने के लिए बोलेगा। अगर वो आपने डाल दिया तो कम से कम 750 का ऊपर आपको फ़्लाइट का चार्जेस उस दिन के, मतलब जिस दिन आप ट्रैवल करना चाहते हो उस दिन के लिए 500 या 750 के ऊपर आपका प्राइस मतलब कम होके मतलब कम रहेगा पैसा, मतलब एज़ कम्पेयर टू नॉर्मल सिटीजन्स या तो कोई भी ट्रैवल कर रहे हैं उसके हिसाब से आपको कम मिल जाएगा, कम दाम में मिल जाएगा टिकट। और दूसरी बात है, अगर कभी भी आप कोई भी पिलिग्राम या तो टेम्पल्स दर्शन करने जा रहे हो, ऐसे मतलब ज़्यादा मतलब इंडिया में, थ्रू आउट इंडिया में जो भी फेमस टेम्पल्स है, पिलिग्राम्स हैं, वहाँ पे आप जा रहे हो, उस पर आपको जो प्रीमियम लेवल का टिकट होगा, मतलब कि ज़्यादा से ज़्यादा जिसका पेमेंट ज़्यादा होगा उस लाइन से आपको भेज दिया जाएगा विदाउट टिकट। मतलब आई कार्ड दिखा के आप मतलब अंदर जा सकते हो, विदाउट टिकट के आप दर्शन भी जल्दी कर सकते हो विथ योर फैमिली। जैसे मतलब फैमिली को साथ ही साथ फैमिली वालों को पूरा लेके जा सकते हो। और दूसरा है, अगर कहीं पे भी मतलब ट्रेन में ट्रैवल कर रहे हो या तो कहीं भी ट्रैवल कर रहे हो एज एन एमरजेंसी पर्पज़, आपके पास ट्रेन में ट्रैवल करने के टाइम पे टिकट नहीं हो तो नॉर्मल इंसान की तरह आप लोगों को चार्जेस वो सब नहीं लग दिया जाएगा। वो बोलोगे कि मतलब ज़्यादा थोड़ा अच्छा से ट्रीट करेगा और बोल दिया कि अगले स्टेशन में उतर जाने के लिए। अगर यदि आपके पास टिकट है या तो कंफर्म नहीं हुआ है या तो कुछ भी हुआ, मतलब कि टिकट कंफर्म नहीं हुआ या तो प्लेसमेंट कहीं और आ गया था, इसके बारे में अगर बात करेंगे तो आपको थोड़ा बहुत फैसिलिटी अच्छा देगा। अगर मतलब टिकट कंफर्म नहीं हुआ तो पहले आपको प्रेफर करेगा कि भाई टिकट कहाँ पे खाली है, मतलब सीट कहाँ पे खाली है, वहाँ पे जाके बैठने के लिए बोलेगा। मतलब नॉर्मल इंसान से हम लोग कंपेयर करेंगे तो ये आई कार्ड वाले को थोड़ा ज़्यादा बेनिफिट देगा कि मतलब आपको रेस्पेक्ट मिल दिया जाएगा, पहली बात ये है। थैंक यू, अगले वीडियो में हम लोग मिलेंगे।